రావట్లేదా? స్టవ్ మీద అయితే గిన్నె పెట్టుకోవాలి, తర్వాత గిన్నెలో పాలు పోసుకోవాలి, తర్వాత కాఫీ పెట్టుకోవాలి. ఇదిగో తీసుకెళ్ళి ఓకే అది తీసుకుంటే ఆ రెండు ఇచ్చేది వాళ్ళిద్దరికి. చిన్నప్పుడు చేతి మీద పొడి ఉంటే ఇప్పుడు మళ్ళీ అనుష పోసిందని దాన్ని. వీళ్ళకి అదృష్టం టాటూ వేసుకొని మరీ ఉన్నట్టుంది. నా చేతి కాఫీ తాగే అంత అదృష్టం ఉందో చూడండి వీళ్ళకి. నా చేతితో కాఫీ పెట్టి మరీ గ్లాస్లో పోసి కప్పులో పోసి మరీ ఇస్తున్నాను. ఇంత మంచి నా లాంటి ఫ్రెండ్స్ అసలు మీకు ఎవరికైనా ఉందా? ఉంటే కామెంట్ చేయండి. నాకు తెలిసిన అంత మంచి ఫ్రెండ్ ఉండదు అనుకోండి, కొంచెం ఏదో అటు ఇటు మ్యాచ్ అవుతుంది అనుకోండి. ఇక్కడ యారోతో మార్క్ చేస్తున్నా చూడండి, ఇద్దరు లవర్స్ అయితే హ్యాండ్స్ ఇచ్చుకొని మరీ వాళ్ళ ప్రేమని సాటి చేస్తున్నారనమాట. ఎంత మంచిగా పెట్టినా నాకు తెలిసి నాగా ఏదో ఒకటి అంటదని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే అది పెట్టినప్పుడల్లా నేను ఏదో ఒకటి అంటానే ఉంటాం దాన్ని. అంత మంచిగా పెట్టినా కూడా మళ్ళీ పొగిడితే ఎక్కడిదో అవుతుందో అని చెప్పేసి అది ఎక్కువైంది ఇది ఎక్కువైంది దాన్ని ఏదో ఒకటి చేసి ఆట పట్టిస్తామన్నమాట. సో ఇవాళ నా చేతి కాఫీ ఇస్తున్నా, ఖచ్చితంగా ఏదో ఒకటి అంటది అని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఏం అనలేదనమాట. పాపం ఇంత పెద్ద గ్లాస్లో పోసినా ఎవరికంటారా, పెద్ద గ్లాస్ వచ్చేది మన నాగాకే. అలా అని చెప్పేసి కప్పు నిండా కూడా లేవు పాపం, దానికి లాస్ట్లో కొంచెమే ఇచ్చాను అనమాట. సో మేము అయితే ఎక్స్పెక్ట్ చేయని గెస్ట్ వచ్చారు, సో అందులోనే అడ్జస్ట్ అయిపోయామన్నమాట. సో మా వాళ్ళందరికీ కొంచెం కొంచెమే ఇచ్చాను. సో నాగా చూసారా, నాకేనా ఇది ఎంత పెద్ద గ్లాస్ పోసింది, నాకు గ్లాస్ నిండా ఉన్నాయా లేదా అని చెప్పేసి చూసిందనమాట.